హాయ్! హలో! గుడ్ మార్నింగ్ టు ఆల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదొచ్చేసి నా సంక్రాంతి వ్లాగ్ అండి. సో, భోగి రోజు నేను అమ్మ వాళ్ళ దగ్గరికెళ్దామని ఫస్ట్ అక్క వాళ్ళ ఇంటికొచ్చాను. రాగానే అయితే గొబ్బమ్మలు, పువ్వులు, నవధాన్యాలు, రేగిపళ్ళతో కూడిన ఈ థీమ్ చూడగానే నాకైతే చాలా పాజిటివ్‌గా అనిపిచ్చింది. సో, మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ గూడా మనకు తెలియకుండానే ఒక పాజిటివ్ వైబ్రేషన్‌ని ఇస్తాయండి. సో, ఇంట్లోకెళ్ళగానే నిండగా అలంకరించిన దేవుడి గది చూస్తే కూడా చాలా హ్యాపీగా అనిపించింది. సో, మనం దేవుడి పూజ ఎంత బాగా చేసినా పూలతో వచ్చే అలంకారమే వేరేలాగా ఉంటుంది కదా! సో, ఈ దేవుడి గది చూడగానే చేతులెత్తి మొక్కాలనిపించింది. ఆ తర్వాత అక్క వాళ్ళు తిన్నారు. మా కోసం అని చెప్పేసి ఇంకా కొన్ని రొట్టెలు. అయితే ఈ తెలంగాణలో మేమేం చేస్తామంటే భోగి రోజు నువ్వుల రొట్టెలు, తర్వాత చిక్కుడుకాయ. ఆ చిక్కుడుకాయ, మెంతెం కూర కొంతమంది చేస్తారు. చిక్కుడుకాయ, వంకాయ, శనగ కూర మేము చేస్తాం. ఎందుకంటే ఇది శనగ కూర వచ్చే టైం గనుక డెఫినెట్‌గా శనగ కూర అయితే ఉంటది. నేను హైదరాబాద్ నుంచి గంగవాయిల కూర, రోటి పచ్చడి తీసుకొచ్చిన. అది చూడగానే పిల్లలు అన్నం తింటామని చెప్పేసి అంటే వేడి వేడి అన్నంలోకి రోటి పచ్చడి బాగుంటుంది కదా! మళ్ళీ అక్క అన్నం అయితే పెట్టింది. నేనొచ్చేసి నువ్వుల రొట్టెలు. నాకు నువ్వుల రొట్టెల పైన నువ్వులు ఎక్కువ ఉంటే ఇష్టము. అదే చూయిస్తుంది అక్క నీకోసం అని చెప్పేసి నువ్వులు ఎక్కువ పెట్టి చేసిన అనేసి. సో, నువ్వుల రొట్టెలతో శనగ కూర కర్రీ అయితే ఇదేంటి అంటే కొంచెం మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ కలగూర లాగా చేసింది. తిన్న తర్వాత మా అక్క వాళ్ళ పాప దగ్గర ఏంటి అంటే కీ చైన్ కలెక్షన్ బాగుంటుంది. సో, నేను దానిలో నుంచి చిన్న చిన్న బుజ్జి బుజ్జి బొమ్మలు ఏవేవి ఉన్నాయో అవన్నీ నా కిచెన్లో హ్యాంగ్ చేసుకోవచ్చు అన్నట్టుగా అవన్నీ అయితే తీసుకుంటున్నాను. సో, బుజ్జి పాండాగాడు వీడైతే భలే బాగున్నారు. మీకు ఎప్పుడన్నా టైం పాస్ కానప్పుడు, మూడ్ బాగలేనప్పుడు యూట్యూబ్‌లో పాండా వీడియోస్ చూడండి. భలే ఫన్నీగా ఉంటాయి అసలు. అవి చిన్న పిల్లల్లాగానే ఉంటాయి. భలే జోక్ అనిపిస్తది అది చూస్తే. సో, ఇవన్నీ అయిపోయిన తర్వాత అయితే మేము ఊరికి స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడు ఏంటి అంటే మనకి సంవత్సరం పంట ఉంటది కదా! అవన్నీ కోసేస్తారు. మళ్ళీ ఏదైనా సెకండ్ క్రాప్ ఏసే వాళ్ళ దగ్గర తప్ప మిగతా అన్ని పొలాలు మళ్ళీ జూన్ వరకు ఖాళీగానే ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే ఏప్రిల్, మేలో మళ్ళీ వాటిని నీట్‌గా చేసుకొని జూన్‌లో వర్షాలు పడగానే మళ్ళీ విత్తనాలేస్తారు. కొంతమంది మాత్రం ఇట్లా సెకండ్ క్రాప్ కోసమని వేస్తూ ఉంటారు. ఇదొచ్చేసి ఏంటి అంటే కుసుమది. సన్‌ఫ్లవర్ కాదండి. కుసుమలు వేరే తెల్లగా ఉంటాయి. వీటితో నూనె పట్టిస్తారు. సో, అమ్మమ్మ వాళ్ళు ఎప్పుడైనా కూడా కుసుమలు ఒక 2 మళ్ళేసి వాటితోని గానుగ ఆడిచ్చి సంవత్సరం అంతా అదే నూనె వాడతారు. అమ్మమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి ఉండేది అలవాటు. ఇక్కడ మేమేం చేస్తున్నామంటే పాలు పొంగిచ్చే దగ్గర, కడపల దగ్గర ఆ ఏరియాలో ఏమేం పంటలుంటాయో అవన్నీ కూడా దంట్లు తెంపుకొని అవన్నీ పెడుతూ ఉంటారు అక్కడ. ఆ ట్రెడిషన్ అదొకటి. సో, దానికి మిగతా అన్నీ కూడా ఉన్నాయి చెట్లు. ఒక కుసుమలయి లేమని చెప్పేసి కుసుమలవైతే కొన్ని తీసుకున్నాము. ఇవన్నీ కొన్ని తీసుకొని మళ్ళీ అయితే స్టార్ట్ చేసాము. కొన్ని ఏంటంటే బావ వాళ్ళ ఊరు నుంచి కందిదంట్లు, తర్వాత శనగవి, తర్వాత కొన్ని మొక్కజొన్న ఇవన్నీ తీసుకొచ్చారు. ఒక్క కుసుమ లేదని చెప్పేసి అవైతే పెడుతున్నాము. సో, ఇలా పొలాలు ఇవన్నీ చూసుకుంటూ నాకు చిన్నప్పటి నుంచి బాగా అలవాటు. సమ్మర్ అంతా ఇక్కడే గడుపుతాం గనుక. సో, ఇంక మేము మాట్లాడుతుండగానే అమ్మమ్మ వాళ్ళ ఊరొచ్చేసింది. సో, అమ్మమ్మ వాళ్ళ ఊరు అనగానే మీకైనా, నాకైనా అదొక స్పెషల్ బాండింగ్. ప్రతి ఒక్కరి లైఫ్‌లో గూడా ఇదొక స్పెషల్ బాండింగ్‌గా ఉంటది. సో, ఇంటికి రాగానే గూడా పాప ఆల్రెడీ 2 డేస్ ముందే వచ్చింది గనక తను నన్ను చూడగానే వచ్చి పట్టుకుంటే మామయ్య అదే అంటున్నారు. "మీరిద్దరు చూసుకోక అసలు ఎన్ని రోజులైంది" అని జెప్పేసి. ఇది అమ్మమ్మ వాళ్ళ ఇల్లొచ్చేసి ఒక 90 ఇయర్స్ బ్యాక్ అండి. సో, 90 ఏళ్ల కింద డూప్లెక్స్. మనకప్పటి ఇండ్లు ఏవైనా గూడా మెట్లు లోపల నుంచే ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు ఆ ట్రెండ్ అనేది మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయ్యి దాన్నే మనం లేటెస్ట్‌గా డూప్లెక్స్ హౌసెస్‌గా పిలుచుకుంటున్నాము. సో, ఈ ఇల్లు మేము చిన్నగున్నప్పుడు ఇంకా ఇలా ఉండేది గాదు. బయటి బంగ్లా, లోపల బంగ్లా అని సెపరేట్‌గా ఉండేది. మేము కొంచెం పెద్దగా అయిన తర్వాత బయటి బంగ్లా అంతా కూల్చేసి దాన్ని కాంపౌండ్‌గా చేసేవాళ్ళు. చిన్నప్పుడు ఇల్లు ఇంకా బాగుండేది. సో, నాకైతే ఇక్కడ చాలా మెమరీస్ ఉన్నాయి. సో, ఇంట్లో స్తంభాలు, వాటిపైన ఉండే డిజైన్స్ ఇవన్నీ నాకెంత ఇష్టమో ఇది. ఆ మధ్యలో ఒకటేంటి అంటే ఈ 4 స్తంభాల మధ్యలో పైన ఓపెన్ ప్లేస్ ఉంటది. దానికి సీకులుంటాయి ఇనపవి. ఆ సీకులకు మేము ఉయ్యాల కట్టి ఊగి ఊగి ఆ సీకులైతే వంగిపోయినాయి. ఆ గ్రీన్ కలర్‌లో కనిపిచ్చేది పతంగి చెట్టు. సో, ఇంటితో ఎంత రిలేషన్ ఉందో ఆ పతంగి చెట్టుతో గూడా అంతే రిలేషన్ ఉంది. ఈ ముగ్గొచ్చేసి నేనే వేసిన. నాకిట్లా ఈ ట్రెడిషనల్ ముగ్గులు ఇవన్నీ చాలా ఇష్టము. ఇది చాలా రోజుల కింద ఏసిన అయినా ఇప్పటికీ అట్లాగే ఉంది.
సో మేము రాగానే అమ్మ ఇంకొకటే చెప్తుంది, తినండి తినండి అని. ఇది చూడండి ఎంత బాగుందో. అమ్మ ఒకరోజు దోశ కోసం అని చెప్పేసి వేయడానికని మెంతాలు నానబెడితే కింద పడ్డాయంట. సరే అని ఈ ఖాళీ ప్లేస్లో వాటిని ఇట్లా అనేసరికి అవి ఎంత మంచిగా అయ్యిందో మెంతెం కూర. మనకు ఆకుకూరలలో మెంతెం కూర చాలా ఈజీగా సర్వైవ్ అవుతుంది, 1 వీక్లో యూజ్ చేయడానికి వస్తుంది. సో ఇక అమ్మ రాగానే తినడానికి పెడితే ఇక్కడైతే కూర్చున్నాం తినడానికి. అసలు మన ఇంట్లో 1-2 కర్రీస్ చేస్తేనే అమ్మో చాలు అనిపిస్తుంది. అమ్మ అయితే అసలు ఒక చారు, రోటి పచ్చడి, పప్పు, ఒక మసాలా కర్రీ, ఏదో ఒక ఫ్రై కర్రీ, అసలు ఇవన్నీ ఎట్లా ప్రిపేర్ చేస్తుందో అనిపిస్తుంది. నువ్వుల రొట్టెలు కూడా ఇది మార్నింగ్ టైం కాదు, కానీ ఆఫ్టర్నూన్ నైట్ ఒక 2-3 డేస్ తింటాం మేము నువ్వుల రొట్టెలు. కానీ ఎన్ని చేసి పెట్టిందో చూడండి. అమ్మ తెల్ల జొన్నలతో చేసినట్టుంది, అవి తెల్లగా ఉన్నాయి. తర్వాత వచ్చేసి అమ్మ మాత్రం ఏంటి అంటే శనగ కూర కాకుండా చిక్కుడుకాయ మెంతెం కూర చేసింది. సో ఇది అక్క నుంచి తెచ్చిన కూర ఉంది కదా, అది ఇది అయితే పెట్టుకొని మేము తింటున్నాం. సో అంటే డేలో 3 టైమ్స్ దాదాపుగా అందరం కూర్చొని తినడానికే ట్రై చేస్తాము. సో ఇవేంటి అంటే మళ్ళీ మన రొటీన్ లైఫ్లో రీఫ్రెష్ కావడానికి ఇవన్నీ అయితే చాలా యూజ్ అవుతాయి. మేము ఎప్పటి నుంచో హాలిడేస్ వస్తున్నాయి, పండుగ వస్తుందని ఎదురు చూస్తాము. అవైతే ఒక 2-3 డేస్ అసలు ఎట్లా గడిచిపోయిందో తెలియదు. ఇంకా ఈసారి అయితే మేము ఇంకా లేట్ వచ్చినాము. మేము వచ్చేసరికి అమ్మ మురుకులు అప్పలు చేసింది. సో తెలంగాణలో ఏ పండుగ అయినా ఈ 2 ఖచ్చితంగా ఉంటాయి. సో స్వీట్ వచ్చేసి గర్జలో లేకపోతే పేనిలో ఏదో ఒకటి. ఇక్కడ వచ్చేసి వీడు అక్క వాళ్ళ బాబు. అయితే ఈ అక్క వాళ్ళ పిల్లలు దాదాపుగా ఏంటి అంటే నా పెళ్ళికి ముందే వీళ్ళు అక్క వాళ్ళ పెద్దక్క 2 పిల్లలు వీడు కదా. సో వాళ్ళతో నాకు చిన్నప్పటి నుంచి చాలా బాండింగు. సో వాళ్ళ అక్క వాళ్ళిద్దరికి ఒక్కొక్క బాబు ఉంటాడు, నాకు 2 అమ్మాయిలు కదా. సో వాళ్ళకి ఏంటి అంటే ఒక హ్యాపీ న్యూస్ షేర్ చేసుకోవాలన్నా, ఏదైనా టెన్షన్ అన్నా, ఏదైనా బాధ అయినా ఫస్ట్ ఫోన్ కాల్ నాకే వస్తుంది. వాళ్ళ అమ్మ వాళ్ళకంటే ముందు కూడా అది నాతోనే షేర్ చేసుకుంటారు. అదేంటో ఆ బాండింగ్ అట్లా చిన్నప్పటి నుంచి ఉండిపోయింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అది. ఇంకా 2 పిల్లలు మగపిల్లలు ఉన్నారు కదా, మరి మా పిన్నికి 2 అమ్మాయిలు అనుకుంటారు ఏంటో కానీ చాలా దగ్గరగా ఉండడానికి ట్రై చేస్తారు వాళ్ళు. నేను ఏ పని చెప్పినా అసలు కాదనేది వాళ్ళ నోట్లో, అంటే వాళ్ళ అమ్మ వాళ్ళు చెప్పినా కాదంటారు కానీ నేను చెప్తే అయితే కాదనరు. సో అవి లంచ్ చేసిన తర్వాత అక్క వాళ్ళ భూమి దగ్గరికి అయితే వచ్చాము. ఇది చేను ఏంటి అంటే మాకు హైదరాబాద్ నుంచి కొడంగల్ వరకు మన సీఎం గారు ఉన్నారు కదా, వాళ్ళ నియోజకవర్గం కొడంగల్ వరకు ఒక రూట్ వేస్తున్నారు. సో ఆ రూట్ వేసే క్రమంలో ఏంటి అంటే ఆ రోడ్డు కోసం కొంతమంది భూములు పోతున్నాయి. సో అది అక్క వాళ్ళ భూమిని కూడా టచ్ అవుతూ వెళ్తుంది. సో ఆ భూమి వెళ్ళే సర్వే నెంబర్లలో బావ సర్వే పేరు కూడా వచ్చింది. సో ఆ భూమి ఏమైనా టచ్ అయ్యి కొంచెం పోతుంది ఆ రోడ్లోకి అని చూడ్డానికని ఒకసారి ఎట్లాగో లంచ్ చేసిన తర్వాత ఖాళీగానే ఉన్నాం కదా అందరం అనేసి అయితే వచ్చినాము. సో అదేంటంటే ఇంకా సంక్రాంతి తర్వాత రోడ్ వేస్తే మనకు తెలుస్తుంది ఎంత ఏంటి అనేది. సో నేను కార్ దగ్గరకు వచ్చేసరికి రోడ్డు సైడ్ అయితే ఈ పూలు కనిపించినాయి. అయితే సమ్మర్లో ఏంటంటే నేను పిల్లలందరినీ మార్నింగే లేపి వాకింగ్కి తీసుకెళ్తాను. సో ఆ వాకింగ్లో ఈ ఊర్లో ఒక పెద్ద చెట్టు ఉంటుంది, మనం చాలా దూరం నుంచే స్మెల్ వస్తుంది. అమ్మమ్మని అడిగితే అది అడవి మల్లె చెట్టు అని చెప్పింది. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే మనం మామూలుగా మన మల్లె పూల కంటే కూడా దూరం నుంచే ఆ స్మెల్ వస్తుంది. సో నేను ఇటువంటివన్నీ బాగా ఎంజాయ్ చేస్తాను. నేను ఏవైతే ఎంజాయ్ చేసినా అవన్నీ మా పిల్లలకైతే ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాను. సో ఇంక ఇవన్నీ అయ్యే వరకు ఈవినింగ్ అయ్యింది. పెద్ద మామయ్య వాళ్ళ కూతురికి చిన్న బాబు ఉంటాడు, వాడికి తర్వాత మా పెద్ద పాపకి అక్క వాళ్ళ పాపకైతే భోగిపల్లి పోసాము. సో మన ట్రెడిషన్స్ అన్నీ తెలియకుండానే ఎంత మంచిగా ఉంటుందో, అందుకే దాదాపుగా మనకు వీలైనంత వీటిని ఫాలో అవుతుండాలి. సో ఈ భోగిపల్లి చూడండి, చిన్న పిల్లల పైన ఊరికేనే దిష్టి తగులుతుంది కదా. సో ఆ దిష్టి పోవడానికి ఈ భోగిపల్లి అయితే పోస్తూ ఉంటాం కదా. సో మేము భోగిపళ్ళల్లో అక్షంతలు, తర్వాత రేగిపళ్ళు, చెరుకు గడలు, పైసలు ఇవన్నీ వేసి పిల్లలను అయితే దిష్టి తీసినాము. సో ఇవి నాకు చాలా, అంటే నాకు వీలైనంతగా నేనైతే ఫాలో అవుతూ ఉంటానండి ఖచ్చితంగా. అంటే ఇవి అమ్మ వాళ్ళు మా చిన్నప్పుడు కొన్ని ఫాలో కాకపోయినా కూడా నేనైతే ఇవి ఫాలో అవుతుంటాను. ఎందుకంటే మన ట్రెడిషన్లో మనకు అర్థం కాని ఒక మంచి ఉంటుంది. అంటే కొన్ని మనకు తెలియవచ్చు, కొన్ని తెలియకపోవచ్చు. సో అవి పోసిన తర్వాత మామయ్య వాళ్ళ ఇంట్లో ఏంటంటే స్టార్ ఫ్రూట్ చెట్టు ఉంటుంది, దానికి విపరీతమైన కాయలు. అయితే పోయినసారి కొంచెం అవి లాస్ట్ ఇయరే క్రాప్ స్టార్ట్ అయింది, కొంచెం పుల్లగా ఉండే. ఈసారి మాత్రం చాలా తియ్యగా ఉన్నాయి.
సో అవి తినుకుంటూ ఇక్కడ పిల్లలు చూడండి, మనం చిన్నప్పుడు సబ్బుతో బుడగలు చేసి వాటిని పగలగొట్టే వాళ్ళని చూసాము, ఆ ఆటలు ఆడుతున్నారు. మా పిల్లలకి ఇటువంటివన్నీ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాను నేను. సో ఇక్కడికొచ్చేసి ఏంటి అంటే మెయిన్ సంక్రాంతి రోజు పాలు పొంగిచ్చే సాంప్రదాయం కోసం ఇవన్నీ చేస్తున్నాను. ఆ రోజు ఏం చేస్తామంటే ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి వాటికి పసుపు కుంకుమ అలంకరించి వాటిపైన గరిక పెట్టేసి రోడ్డు అది ఏంటి మనకి డోర్ ఉంటుంది కదా, గడపకి 2 వైపులా వీటిని పెట్టి వాటితో పాటు నవధాన్యాలు రేగిపళ్ళు మనం ఇంతకుముందు తీసుకొచ్చిన దాంట్లో ఉన్నాయో అవన్నీ కూడా కడప దగ్గర పెడతారు. సో అవి దాంట్లో అక్క తర్వాత పెడతా అంటే నేను వచ్చేసి ఇక్కడ పాలు పొంగడానికైతే ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికోసం ఏంటి అంటే అలికి ముగ్గేసిన తర్వాత 4 వైపులా పెద్ద పెద్ద గొబ్బెమ్మలు చేసి 4 వైపులా పెట్టి వాటి పక్కన చిన్న గొబ్బెమ్మలు, అంటే ఏది కూడా ఒకటి పెట్టడం మన సాంప్రదాయంలో ఉండదు. సో చిన్న గొబ్బెమ్మలు పెట్టేసి ఒక తెల్ల దారం తీసుకొని 5 వరుసలు చుట్టి ఆ తెల్ల దారానికి పసుపు రుద్ది ఈ గొబ్బెమ్మల 4 సైడు చుడతాం అన్నట్టుగా, అంటే బంధనం చేయడం అంటాం కదా అట్లాగా. ఆ తర్వాత వచ్చేసి శనగలు ఇవన్నీ దాంట్లో ఉన్నాయి కదా, శనగ కుసుమ ఇంకా ఏవి ఆవదంట్లు, అవన్నీ ఎల్లో ఫ్లవర్ కనిపించేవి ఆవాలు. సో ఆవదంట్లు అన్నీ 4 వైపులా పెట్టేసి ఆవు పేడతో చేసిన పిడకలను మాత్రమే పాలు పొంగించడానికి వాడతాము. సో ముగ్గు ఉంది కదా, మధ్యలో ముగ్గులో పసుపు కుంకుమ వేసి ఆవు పేడతో చేసిన పిడకలన్నీ పెట్టిన తర్వాత ఇక్కడ అమ్మవారిని రెడీ చేస్తున్నాను. పాలు పొంగిచ్చే దగ్గర మనం అమ్మవారిని పెడతాము. సో అమ్మవారిని ఏంటి అంటే స్నానం చేయించి పసుపు రుద్ది కుంకుమ బొట్టు పెట్టి చీర జుట్టి చీర కట్టించిన తర్వాత ఒక పూలదండ వేసి ఇవన్నీ అలంకరించిన తర్వాత అమ్మవారిని పెట్టడానికి ఒక పీటను కూడా రెడీ చేస్తున్నాను. పీటను కూడా నీట్గా కడిగి పసుపు రుద్దేసి ముగ్గేసిన తర్వాత అమ్మవారిని పెట్టడానికి అని చెప్పేసి ఒక బౌల్లో బియ్యం వేసి పెట్టేశాను. అమ్మ వచ్చేసి మళ్ళీ అమ్మవారికి చీర పెట్టాలి కదా, పైన పెట్టంటే ఆ పీట తీసి పైన పెట్టేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఏంటి అంటే ఆవు పిడకలతో పాటుగా ఆవు నెయ్యి వేసి పాలు పొంగిద్దామని ఆవు నెయ్యి వేశాను. సో ఇక్కడ వచ్చేసి గురిగి ఏంటి అంటే మనకు పాలు పొంగిచ్చడానికి ఈ గురిగిని ఏం చేస్తామంటే కొత్త గురిగి తీసుకొని కడిగేటప్పుడు కూడా, అంటే నీళ్ళతో వాష్ చేసేటప్పుడు పెళ్ళి ఇల్లు అనుకుంటా కడగాలంటే, అంటే పాజిటివ్ వైబ్రేషన్ ఉండాలి అనేది ఒకటి. ఎప్పుడు కూడా నెగిటివ్ మాట్లాడొద్దు అనేది మన సాంప్రదాయంలో అడుగడుగున కనిపిస్తూనే ఉంటుంది. అట్లా కడిగిన తర్వాత సున్నం రుద్ది బొట్లు పెట్టి ఆవు పాలు పోసి అందులో కొన్ని బియ్యము కొంచెం బెల్లం వేసి పొంగిచ్చడానికి అయితే పెడతాము. పొంగిచ్చడానికి పెట్టిన తర్వాత అమ్మ అక్షంతలేసి మొక్కమని చెప్తే మొక్కి ఇక్కడ మేము పాలు పొంగిచ్చడానికి ఇవన్నీ చేసే లోపల అమ్మ అయితే లోపల ఇంట్లో పూజ చేసింది. చూడండి పాలు ఎంత నిండుగా పొంగుతున్నాయో. పాలు పొంగిచ్చడం ఉద్దేశం ఏంటి అంటే ఈ పాలు పొంగినట్టుగానే మన ఇంట్లో సుఖ సంతోషాలు సిరి సంపదలు పాడి పంటలు ఉండాలనేది పాలు పొంగిచ్చే మెయిన్ ఉద్దేశం. ఎందుకంటే మనకు సంక్రాంతికే పాడి పంటలు తర్వాత ఇవన్నీ పంటలు మన ఇంటికి వస్తాయి కదా. సో అందుకే సంక్రాంతి అనేది రైతులకు గ్రామాలలో చాలా ముఖ్యమైన పండుగ. సో ఇవన్నీ ఏర్పాట్లు అయిపోయి పాలు పొంగిచ్చిన తర్వాత పిల్లలు నన్ను నిన్నటి నుంచే బాదాం పాలు చేయమని అడుగుతున్నారు. సో అవి వాళ్ళకి ప్రిపేర్ చేసి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే కోల్డ్ మిల్క్ తాగుతామని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు. నాకేంటో అలా చల్లగా తాగడం ఇష్టం ఉండదు కనుక బాదాం పాలను వేడిగానే అయితే బాదాం పాలు నేను ఇక్కడ తాగుతున్నాను. ఇది వచ్చేసి ఈవినింగ్ పాలు పొంగించడం అన్నట్టు. సో మార్నింగ్ ఇంట్లో పొంగిస్తే ఈవినింగ్ చేల్లో పొంగిస్తాం అన్నట్టుగా. సో ఇది చేల్లో పొంగిస్తాం. అయితే నేను పిల్లలను అన్నింటిని ఇందులో ఇన్వాల్వ్ చేస్తాను. ఎందుకంటే పిల్లలకు కూడా మన సంస్కృతి సాంప్రదాయాలు తెలిస్తే వాళ్ళు మళ్ళీ ఫాలో అవుతారు కదా. సో ఇక్కడ ఏంటి అంటే భోగి రోజు సంక్రాంతి రోజు కాకుండా కనుమ రోజు వేస్తారు అమ్మమ్మ వాళ్ళ ఊరిలో రంగులు. సో అందుకని చెప్పేసి అక్క అయితే చేత్తో పేడతో ఎంత నీట్గా అలికిందో. అక్కకి ఇవన్నీ చాలా ఇష్టము. తన ఎంకరేజ్మెంట్ చూస్తేనే నాకు ఇంకా ఎక్కువగా వేయాలనిపిస్తుంది. సో ఇక్కడ ఇంకొకటి మామూలు ముగ్గు వేయనియదు. తను ప్రతి సంవత్సరం థీమ్ ఉండాలి అంటది. మన సంక్రాంతి థీమ్ అనేది మన ముగ్గులో కనిపించాలనేది తన కోరిక. దానికి తగ్గట్టుగానే నేను ఇక్కడ ముగ్గు అయితే వేశాను. చూడండి మన సంక్రాంతికి ఏమేమి ఉన్నాయో అవన్నీ ఒక్క ముగ్గులోనే కనిపిస్తాయి. ఏంటి అంటే గాలిపటాలు,
చెరుకు గడలు, తర్వాత హరిదాసు, భోగి మంటలు, పాలు పొంగిచ్చడము, గంగిరెద్దు, సూర్యుడు, కనుమ అంటేనే సూర్యుడు కదా! ఇవన్నీ థీమ్‌తో కూడిన ముగ్గు అయితే ఎంత బాగా కుదిరిందో ఈసారి. సో, ఆ రౌండ్ సర్కిల్స్ మనం చేత్తో ఏస్తే సరిగ్గా రావని గిన్నెల పైన మూత ఉంటదా, ఆ మూత పెట్టేసి సర్కిలేసి వేసాము. తర్వాత మన రథం ముగ్గు ఖచ్చితంగా ఏస్తాం గనక రథం ముగ్గు పైన జెండా అయితే ఎగురుతున్నట్టుగానే ఉంది. ఇది కనుమ మరుసటి రోజు. సో, నేను జొన్న రొట్టెలు చేస్తుంటే అమ్మ గాలుస్తుంది. ఎవరో నాకు కామెంట్‌లో మీకు జొన్న రొట్టెలు వచ్చా మేడం అని అడిగారు. నాకు చాలా బాగొచ్చండి. నాకేంటో ఏది కూడా ఇది రాదు అని అనిపించుకోవడం ఇష్టం ఉండదు. అందుకని చెప్పేసి ప్రతిదీ ట్రై చేసి నేర్చుకుంటాను. మనం చెయ్యాలి అని అనుకోవాలి గానీ ఎవ్వరికీ ఏది రాదనేది ఉండదండి. దానిపైన మనం జస్ట్ ఇష్టం పెంచుకుంటే సరిపోతది అంతే. సో, నేను వేడి వేడిగా జొన్న రొట్టెలు తినడం అనేది అమ్మమ్మ వాళ్ళ ఊర్లోనే స్టార్ట్ చేశాను. నేను అంతకుముందు జొన్న రొట్టె అంటేనే భయపడేదాన్ని. కానీ ఇంతకుముందు మనం భోగి పళ్ళప్పుడు అత్తమ్మని చూసామా, అత్తమ్మ వేడి వేడిగా జొన్న రొట్టెలు చేస్తుంటే తనతో మాట్లాడుకుంటూ తినడం అలవాటైపోయి ఇప్పుడు జొన్న రొట్టెలు నా లైఫ్‌లో ఒక భాగం అయిపోయాయి. సో, పిల్లలకు కూడా నేను అట్లా వేడి వేడివి తినిపించి అలవాటు చేయాలనే అనుకుంటాను. అందుకే వేడి వేడి జొన్న రొట్టెలు తింటుంటే పిల్లలందరినీ తినమని చెప్పినాము. సో, ఇదండి మా సంక్రాంతి వ్లాగ్. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటాను. మీ సంక్రాంతిని మీరెలా జరుపుకున్నారో నాకు కామెంట్‌లో చేయండి. సో, ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్